నమస్తే అన్న, మీ పేరు? నా పేరు షేక్ యాకూబ్ అండి, మాజీ కోఆప్షన్ సభ్యులు. ఏం చేస్తుంటారన్న? నేను పొలిటికల్ అమ్మా, కౌన్సిలర్ చేస్తున్నాను, మాజీ కౌన్సిలర్. ఈసారి ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు సార్? సార్ బాగా మాకు టీడీపీ గెలిచే అవకాశం ఉంది. చంద్రబాబు నాయుడు కంపల్సరీగా ముఖ్యమంత్రి అవుతారు. ప్రజలు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. ఈ 5 సంవత్సరాలు కూడా చాలా దుర్మార్గమైన పరిపాలన చేస్తూ ఉన్న జగన్ గారికి తగిన ఓటుతో బుద్ధి చెప్తారని కోరుకుంటూ, మరి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు రావాలని కోరుకుంటూ, మొత్తం మేము ఎక్కడికి వెళ్ళినా కూడా మేము మోసపోయాం. ఒక్కసారి ఛాన్స్ అంటే మరి ఇవాళ ఈ రోజున మరి మా ఓటు సైకిల్ గుర్తుగా వేస్తాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు రావాలి, మన రాష్ట్రం బాగుపడాలి, ముందు అభివృద్ధి కావాలంటే సంక్షేమ పథకాలు అభివృద్ధి రెండూ చేయగల సత్తా చంద్రబాబు నాయుడు గారు ఉందని చెప్పి పబ్లిక్ టాక్ అండి. మేము వాళ్ళ ప్రతి వార్డులకి ప్రతి గుమ్మానికి తిరిగి మేము ఓట్లు అభ్యర్థిస్తున్నాం. మేము తెలుగుదేశం పార్టీ తరఫున కంపల్సరీగా చంద్రబాబు నాయుడు గారు వస్తారు. గ్యారెంటీగా ఈసారి సీఎం చంద్రబాబు నాయుడు గారు అవుతారు. సార్, ఇక్కడ ముఖ్యంగా పార్లమెంట్ పరిధిలో ఎంపీ అభ్యర్థిగా కూటమి నుంచి ప్రధానంగా పుట్ట మహేష్ కుమార్ యాదవ్ గారి పోటీలో ఉన్నారు. వైసీపీ నుంచి సునీల్ యాదవ్ గారి పోటీలో ఉన్నారు. ఎవరు గెలిస్తే మీ ప్రాంతం డెవలప్ అవుతుందని మీరు అనుకుంటున్నారు? మాకైతే పుట్ట మహేష్ యాదవ్ గారు గెలిస్తే కనుక మా ప్రాంతం ఇది అవుద్దని. అయితే సునీల్ కుమార్ గారు నాన్నగారు కూడా మరి మినిస్టర్ చేశారు. తణుకు ఏరియాలో ఏం అభివృద్ధి లేదండి. మరి ఆయన చూసి మరి వాళ్ళ అబ్బాయి కూడా చేస్తాడనే నమ్మకం ప్రజల్లో లేదు. మరి పుట్ట మహేష్ యాదవ్ అయితే కొద్దిగా అన్ని విధాలా కూడా సమర్థుడు. ఏలూరు పార్లమెంట్ని మన 7 నియోజకవర్గాలను కూడా తీర్చిదిద్దుతాడు, రోడ్లతో సహా అన్నీ చూసుకుంటాడు, ఎంపీకి ఏమేం కావాలో నిధులు తెచ్చేస్తాడనే నమ్మకం పుట్ట మహేష్ యాదవ్ మీద మాకు బాగా ఉంది. సార్, గతంలో ఇక్కడ ఎంపీగా శ్రీధర్ గారు గెలిచి ఇక్కడ 5 సంవత్సరాల నుంచి కూడా ఆయనే రూలింగ్లో ఉన్నారు. మరి పోలవరం ప్రాజెక్టు విషయంలో కానీ మీ ప్రాంతానికి సంబంధించిన సమస్యల విషయంలో కానీ ఎలాంటి న్యాయం చేయగలిగారంటారు ఈయన? శ్రీధర్ గారు అయితేనండి ఆయన ఎంపీగా గెలిచిన తర్వాత మన ఏలూరు పార్లమెంటు పరిధిలో ఏ విధమైనటువంటి ఆయన నిధులు తేలేదండి. ఒక బస్ స్టాండ్ అవనివ్వండి, లేదా ఇంకోటి ఇంకోటి 2 సంవత్సరాలన్నర దాకా కూడా ఆయన యాక్టివ్గా లేరండి. మరి లాస్ట్లో వచ్చారు, ఏదో అక్కడక్కడ మృతభక్తిగా చేశారు. ఆయన చేసి ఏదో ఎంపీలాగా చూసుకొని ఆయన ఈరోజు మరి అది ఆయనకి ఆ పదవి మరి తగిందనుకున్నారో లేదనుకున్నారో కానీ ఆయన ఈసారి తప్పుకున్నారు. సార్, ఓవరాల్గా పోటీ ఎలా ఉంటుంది సార్ ఈసారి? పోటీ మాత్రం గట్టిగా ఉంటుంది, చాలా గట్టిగా ఉంటుంది పోటీ. చేస్తారని సమర్థులండి, కష్టపడతాం పార్టీ కోసం. మేము పార్టీ కోసం పనిచేస్తాం, కష్టపడి తెలుగుదేశం పార్టీ రావాలని కోరుకుంటాం. ఎన్ని స్థానాలు గెలిచే అవకాశం ఉందంటారు కూటమి తరఫున? రావచ్చండి, 100 నుంచి 130, 140 దాకా రావచ్చు సార్. 140, 150 దాకా కూటమితో వస్తాయండి, గ్యారంటీగా వస్తాయి. అన్నీ కలుపుకున్న జనసేన, బీజేపీ, తెలుగుదేశం 3 కలుపుకుంటే 140, 150 దాకా వస్తాయి.